అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. బడ్జెట్ పద్మనాభం లెక్క మనం కూడా ఈ కాడికెళ్ళి పొదుపు మంత్రం జపించాలేరా. నేనైతే మోడీ సార్ ఎప్పుడ కాడికెళ్ళి ఒక పూటనే తింటున్నా, అది రాత్రి పూటనే తింటున్నా తెలుసా. అవునా, నిన్న తిన్నావు ఇవాళ తిన్నావు కదా. మరి బువ్వే వాళ్ళు తెచ్చిర్రు. నిన్న నేను ఇవాళ అక్క తెచ్చింది. మరి నేను ఇంట్లో ఒకటే పూట వండుకుంటున్నా కదా. అమ్మో నా పిసినారి పాపక్కో, నువ్వు మామూలు దానివి కాదు గాని మోడీ సార్ పొదుపు మంత్రం ఎట్లున్నదో చూద్దాం. పోతున్నది ఎవలి కారు అనుకుంటున్నారు? మోడీ సార్ కారు. పిఎం కాన్వాయ్ అంటే ముంగట 10 వెనకాల 10 కార్లుంటాయి. అసొంటిది 2 కార్లే ఉన్నాయి కదా అని అంటారా? పొదుపమ్మ పొదుపు. మొన్నట్లా మోడీ సార్ చెప్పే కదా డీజిల్ పెట్రోల్ తక్కువ వాడురని, అదే సార్ కూడా వేస్తున్నాడు అన్నట్టు. ఇవాళ మంత్రిమండలి మీటింగ్ కు 2 కార్లే వేసుకొని వేయండు. ఒకరికి నీతులు చెప్పే ముందు మనం కూడా పాటించాలని అంటారు కదా. అందుకే మోడీ సారు కార్లు తగ్గించుకొని కడమ రాష్ట్రాల లీడర్లకు ఆదర్శంగా నిలిచిండు అన్నట్టు. మోడీ సార్ తగ్గించిండని హోంమంత్రి అమిత్ షా సార్ కూడా 4 కార్లకే పరిమితమైండు. అయితే ఇవాళ ఒకటే రోజుల వెండి బంగారం రేట్లు భగ్గున మండినాయి. ఒకటే రోజుల బంగారం 10,000 పెరిగి 1,70,000 దగ్గరకు వచ్చింది. వెండి మళ్ళా 3 లక్షల పైకి పోయింది. ఎండి బంగారాల మీద సర్కార్ దిగుమతి సుంకాలు గట్టిగానే పెంచింది. రానున్న రోజులల్లా బంగారం ఇంకిత పిరమితదని అంటున్నారు గాని జనాన్ని ఎత్తి మీద డీజిల్ పెట్రోల్ బాంబు జల్దిన్నే వాడే కోపు కొడుతున్నదట. ఇదే గిట్లయితే దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ఉప్పులు పప్పులు వంట నూనెలు గ్యాస్ బుడ్ల రేట్లు కూడా ఇంకింత పెరిగి పేదోళ్లకు పూట గడుచుడే కష్టమయ్యే రోజులే వస్తాయని అంటున్నారు. పబ్లిక్ కు కొన్ని దినాలు అనవసరమైన ఖర్చులు బంద్ పెట్టుర్రి, ఎందుకైనా మంచిది. అవును బుజ్జి, కాలం ఇవాళ ఎంత మారిందిరా. నిద్రలుండగానే బుక్ చేస్తే కళ్ళు తెరిచే లోపట్ల పాల ప్యాకెట్లు ఇంటి ముంగట ఉంటున్నాయి. అంతెందుకు, ఇందాక మేకప్ వేసుకుందామంటే లిప్స్టిక్ అయిపోయింది. పావుగట్టలు ఆర్డర్ పెట్టి తెప్పించిన కదా. ఊరందరు దోలొల్లు అయితే దీందోలొల్లి. అరే కాలం గట్ల మారిందని చెప్తున్నారా? నేను కూడా మార్కెట్ లో కొనుడు అమ్ముడు ఇంత ఫాస్ట్ గా ఉంటే రైతులు మాత్రం ఎందుకురా మరి గోస ఉచ్చుకుంటున్నారు? ఇక వాళ్ళ బాధ చెప్తావా? దుక్కి దున్నినాడు లేదు, విత్తనం పెట్టినాడు లేదు, పంట తీసినాడు లేదు, అమ్ముకుందామంటే ఉన్నది గోసయుడు. అయ్యో పాపం, రైతు పని సల్లగుండా నెత్తిల పెట్టుకుని అమ్ముకున్నట్టే ఉన్నది పంట. అన్నదాత లేనిది ఆకలి తీరదని తెలుసు, అరక కట్టకపోతే ఆకలి తీరదని తెలుసు. అయినా సరే ఆ రైతన్నను చిన్న చూపే చూస్తారు. ఇన్ని ఇకమత్తలొచ్చినాయి, పంట కొనలేకపోతున్నాయి సర్కార్లు. జొన్న మొక్కజొన్న మార్కెట్లకు ఓసుకొస్తే ఎప్పుడు కొంటారో తెలియని పరిస్థితి. ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ కాడ అర్రి గోస పడుతున్నారు అన్నదాతలు. ఇదేంది సార్ అని పెద్ద మనిషిని అడిగితే ఆ మార్కెట్ చైర్మన్ చూడు ఏం మాట్లాడుతున్నాడో. కలిసినప్పుడు 8-9 గంటలకు గేట్లో కాపరి రాసుకో సార్, కాపరి నాది అబ్బాయి సార్ నన్ను. అగ్గో ఆ బెదిరింపులు బూతులు చూసిండ్రా? ఎవలికి తల వంచకుండా ఎవలి మోషే నీళ్లు దాగకుండా బతికే రైతుల పట్ల ఇదేనా మర్యాద? కట్టె పట్టుకుని బెదిరించేందుకు అల్లేమన్న గొడ్ల? దేశం కడుపు నింపే అన్నదాతలు. ఇప్పుడున్న కాలానికి ఎప్పుడు వానొస్తుందో పంట కొట్టుకపోతుందో అని వాళ్ళ బాధ వాళ్ళకుంటది. గా మాత్రం అర్థం చేసుకోకుండా వాళ్ళను బాధ పెట్టుడు ఏమన్నా న్యాయమా? గింత టెక్నాలజీ పెరిగిపోయింది. నాటు పెట్టే దగ్గర నుంచి పంట కోసేదాకా అన్ని మిషన్లే చేస్తున్నాయి. గీ పంటను టక్కన ఎందుకు కొనలేకపోతున్నారు? ఏడ జరుగుతున్నదో లోపం చూస్తే మంచి ఉండి సర్కారోళ్ళు అని అనుకుంటున్నారు వీళ్ళ గోస చూస్తున్న పబ్లిక్ కు. తమిళనాడు సీఎం కు బల పరీక్ష పెడతా అన్నారు కదా, పెట్టిర్రా? ఎట్లా బల పరీక్ష అంటే అదేమన్నా కుస్తీలు పట్టే పోటీ అనుకుంటున్నావా? అయ్యో నాకు తెలుసులే, నువ్వెందుకు ఎడ్డియా పడుతుంది? పబ్లిక్ మనసు గెలుచుకున్నాడు, ఎమ్మెల్యేల మనసు గెలవలేడా? అంటే గెలిచిండా చూడు. ఫలితాలు వచ్చినాక సీఎం అయ్యేందుకు కావలసిన మెజార్టీ లేక తల్లడం మల్లడమైన విజయసారు అసెంబ్లీలో 118 కావాల్సి వస్తే 144 మంది ఎమ్మెల్యేల హిమ్మతితోని బయటపడ్డాడు. மாண்புமிகு முதலமைச்சர் அவர்களின் தீர்மானம் வெற்றி பெற்றது என பேரவைக்கு அறிவிக்கிறேன். మరి కడమోళ్ళు ఎక్కడి నుంచి వచ్చిర్రు అని అంటారా? ఇంకెక్కడి నుంచి 2 ఆకుల నడిమిట్లకు చీరిండ్రు. పళనిస్వామితోని పడనోళ్లు పక్కకొచ్చి విజయ్తోని చేతులు కలిపిండ్రు, వేరే కుంపటి పెట్టిండ్రు. అయితే మా ఎమ్మెల్యేలకు పైసలాశ చూపెట్టిండు విజయ్, అందుకే ఆయన ఎంబడి పోయిండ్రు అని పళనిస్వామి అనుకొచ్చిండు. సభ నుంచి డిఎంకే అన్నా డిఎంకే సభ్యులు వెళ్ళిపోయారు. టీవీకే సర్కారు తుమ్మిత ఊసిపోయే ముక్కు కాదు, 5 ఏండ్లు మేమే గవర్నమెంట్లు ఉంటాం, ఇచ్చిన హామీలన్నీ తీరుస్తాము అని అనుకొచ్చిండు సీఎం విజయ్ సారు. మొత్తానికి పెద్ద గండం నుంచే గట్టెక్కిండు పోర్రి.
ఎన్నికలేమో గాని ఈ జనాలు త్రిష నిడిచిపెడతలేరు. ఎట్లిడిచి పెడతారు? నా సొంటలు అయితే ఆ ఫోటోలను జూమ్ చేసి చీరపోవు కాడికెళ్ళి మొదలు పెడితే చెవుపోగుల దాకా చూసి వాటి రేట్ ఎంత, ఎక్కడ కొన్నారు, ఎవరు చేసిరు అని అన్ని ఎతుకుతున్నాను తెలుసా. మరి ఏం కనిపెట్టినావు నువ్వు? ఆమె గట్టిన చీర పెట్టినగా ఇది వరకు ఎవరు గట్లేని కనిపెట్టినా. నీ ఫేసు త్రిష కాపీ కొట్టింది తెలుసు నా గెటప్ను. ఏంది కాపీ కొట్టిందా? తెలుగు సినిమాలు విజయ్ తమిళ వేసినట్టు త్రిష ఎవరి గెటప్ను దించింది చూడు చూపిస్తా. సి జోసెఫ్ విజయ్ ఎనుం నాన్ తమిళనాడుకు విజయ్ సీఎం అయిండు గని ఇంకా త్రిష కట్టిన చీర పెట్టిన నగల మీదనే చర్చోపచర్చలు నడుస్తున్నాయి. అసలు త్రిష సొంతంగా ఈ డిజైన్ వేయించుకోలేదు, ఐశ్వర్యరాయ్ని కాపీ కొట్టింది. 26 ఏళ్ల కింద మాజీ ప్రధాని వాజ్పేయి సార్ను కలిసేటప్పుడు ఇగో అచ్చుగుద్దినట్టు ఇదే రంగు చీర కట్టుకుని వేయిందని సోషల్ మీడియాలో ఒకటే కామెంట్లు పెడుతున్నారు. ఐశ్వర్యరాయ్ అభిమానులు త్రిష అభిమానుల నడుమ ఇదే కీస్లాట నడుస్తున్నది. ఒక సినిమాను ఇంకో రాష్ట్రంలో రీమేక్ చేసినట్టు మా మేడం గెటప్పును అచ్చుగుద్దినట్టు రీమేక్ చేసిందని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. వాళ్ళకి లేని పట్టింపులు మనకెందుకు ఎప్పుడు అయినా కూడా. ఆపదొచ్చిందంటే ఆలస్యం చేయకుండా పానం అడ్డు పెట్టేటోళ్ళు ఎవరుంటారా? అమ్మా అయ్యా ఇద్దరే ఈ లోకంలో ఆలోచించకుండా పానం అడ్డం పెట్టేటోళ్ళు. మరి అలా కాపదంటే పిల్లలు ఎట్లుండాలి? అంతే ప్రాణంగా చూసుకోవాలి. ప్రాణం పెట్టి చూసుకోకున్నా ఆ ముసలి పానాలు ఓగొట్టకుంటుంటే అదే 10,000. షీ గంత పాపత్ములు ఉండరా లోకం మీద? కాలాన్ని చూస్తే తెలుస్తలేదా ఎంత పాపాత్ములున్నారో? పున్నామా నరకం కాదు, బతికుండగానే నరకం చూపెట్టే పిల్లలున్నారు. చూడుగటు అనాథలైతే గిట్ల రోడ్డు మీద ఉంటే అయ్యో వాళ్ళ రాత అని అనిపిస్తది. కానీ అందరుండి కన్న తల్లిని రోడ్డు మీద వేస్తే అంతకన్నా క్షోభ ఉంటదానులా ఆ తల్లికి. విజయవాడల చూడుండ్రి గీ ఘోరం. కొడుకు బిడ్డ ఇద్దరు నాకొద్దంటే మాకొద్దని కంప చెట్ల వారేసిపోయారట తల్లిని. ఫోన్లు వేసినా మీరు తీసుకురావద్దు, వస్తే మంచిగుండదని బెదిరిస్తున్నారట. చుట్టుపట్టోళ్ళు చూసి పాపమని పక్కకు తీసి బువ్వ నీళ్లు పెడుతున్నారు. పరాయోళ్లకున్న జాలి లేకపాయే. ఏం పిల్లలకన్నది పో పాపం. ఉందండి అడక్కాయ 2 సంవత్సరాల పాటు చూసింది. చూస్తే ఆమెకి బాగోట్లా తీసుకెళ్ళి పిల్లలు తీసుకెళ్లి అక్కడ వదిలిపెట్టి వచ్చారు. వాళ్ళ అక్కయ్య కూతుళ్ళు ఆ కూతురు దగ్గర కొడుకు దగ్గర వదిలిపెట్టి వచ్చారు. 3 నెలలకో 4 నెలలకో తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్ళిపోయింది కంపల్లో. వాళ్ళ కూతురు ఆమె కూతురు నాగమల్లి కూతురు, కొడుకు కూతురు గణసాల ఎవరమ్మ గణసాల తాడేపల్లి తీసుకొచ్చి కంపల్లో పారేసి వెళ్ళిపోయింది. మేము తీసుకెళ్లి అటు వదిలిపెట్టాం. మరి అవళ్ళలో పెడితే ఎవరు ఊరుకోరు కదండి, అందుకని అక్కడ పెట్టి అన్నమో మంచినీళ్ళు ఎత్తన్నాం. 10 మంది పిల్లలనైనా పైసా చేతుల లేకున్నా ఎంతో గుండె ధైర్యంతో ఆ 10 మందిని సాదుకుంటది తల్లి. కానీ ఆ తల్లి మంచాన పడితే ఇంట్లో 20 మంది ఉన్నా సేవ చేసేటందుకు చేతులు రావు. మరి ఇదేం చిత్రమో ఏమో. తల్లికున్న ప్రేమ పిల్లలకు ఎందుకుంటలేదో, తల్లి కూడా నాకెందుకు అని అనుకుంటే పిల్లల పరిస్థితి ఏంది అని ఆలోచన చెయ్యరో గిట్లాంటి పిల్లలు. ప్రాణాలకు తెగించి ప్రాణం పోస్తారు. అంతకు మించి ఇంకేం ఇయ్యాలే? ఆస్తులున్నోళ్ళు అంతే, ఆస్తులు లేనోళ్ళు అంతే. అమ్మా నాయనలే బరువైతున్నారు. ఇట్లాంటి బాధలు చూస్తే కాలానికి కూడా కళ్ళనీళ్లు రావా? అందుకే ఈ విహారయాత్రలంటే ఎక్కడెక్కడ రాష్ట్రాలు దాటిపోవాల్సిన అవసరమే లేదురా. మన ఆంధ్రాకు పోతే చాలు విహార వినోద సాహసయాత్రలు అన్ని విశాఖలనే చుట్టేయచ్చు. మొన్నట్లనే కదా గ్లాస్ బ్రిడ్జి మీద సముద్రం మీద నడిచే సౌలత్ కూడా తెచ్చిర్రు. అంతేనా? ఇప్పుడు ఇంకో ఉపాయం కూడా చేస్తున్నారు. ఏందో అది? విశాఖ అంటేనే ప్రకృతి అందాలకు, పర్యటనకు, ఆనందాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఆంధ్ర ఊటిగా పేరువైన అరకులోయలు, బొర్రా గుహలు, పచ్చని అడవులు, గుళ్ళు, గోపురాలు, సముద్ర తీరాలు. విదేశాల నుంచి సైతం క్యూ కడతారు. వచ్చినోళ్ళు ఖచ్చితంగా సముద్ర తీరంలో నిలబడి అలలతోనే ఆడుకొని పోతారు. ఇప్పుడు ఆ సముద్ర తీర ప్రాంతాలను ఇంకింత అభివృద్ధి చేసేందుకు, ఆహ్లాదంగా మార్చేందుకు ప్లాన్లు చేస్తున్నారు. ఈ పోర్ట్ సిటీలో నిలబడి వచ్చిపోయే నౌకలు తీర ప్రాంతాన్ని ఇంకా జర దగ్గరగా చూసే ఏర్పాట్లు అన్నట్టు. నౌకాశ్రయంలో ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు, నౌకల రాకపోకలు క్లియర్ గా చూపించే ప్రయత్నం అన్నట్టు. ఈ పోర్టు ప్రొమినెంట్ ను జల్దీనే అందుబాటులోకి తెస్తారట. ఇంకా పార్కులు, ఆట స్థలాలు, పోర్టుకు 600 మీటర్ల పొడుగుతా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. మల్లతాప ట్రిప్ కు పోయినప్పుడు ఈ ప్లేస్ ను కూడా యాడ్ చేసుకోండి. ఇవుల్లా ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.